వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. మ్యూచువల్ ఫండ్స్‌లో మనం అందరూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇదే పర్ఫార్మెన్స్ అనేది 2026 వరకు కంటిన్యూ అవుతదా? అవ్వదా? దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అమ్మా. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా పర్ఫార్మ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఇదే పర్ఫార్మెన్స్ 2026 వరకు క్యారీ అవుతదా? ఇది చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఎస్పెషల్లీ మాలాంటి అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాము. 2005 నుంచి కూడా మేము ఇదే ఫీల్డ్‌లో ఉన్నాం. సో, 2005లో నాకు ఇంకా బాగా గుర్తు. మేము ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్ బాగుంటుంది, ఇది ఒక మంచి ప్రొడక్ట్ అని చెప్పినప్పుడు ఆ 2005లో చాలామంది ఏం చేసేవాళ్ళంటే మా దగ్గర వినేవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ చేయాలా వద్దా అని చెప్పి. ఒక టైం ఇవ్వండి, మా పేరెంట్స్‌ని అడుగుతాము. వాళ్ళు ఓకే అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. అలాగే మా సీఏలు ఉంటారు, వాళ్ళని అడుగుతాము అని చెప్పేవాళ్ళు. అలాగే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్‌ని గాని, వాళ్ళ సీఏ గాని, లేకపోతే ఒక ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ గాని అడిగేవాళ్ళో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వద్దని చెప్పేవాళ్ళు ఆ రోజున. ఎందుకని? ఎందుకు అంటే స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో స్కామ్స్ జరిగాయి. సో, ఎప్పుడైతే విన్నారో ఆ టైంలో దానికంటే ఇన్స్యూరెన్స్ బెస్ట్. ఇన్స్యూరెన్స్‌లో మీకు లాభం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనకేమైనా అయినా కూడా మనకి నెక్స్ట్ నామినీకి కొంచెం అమౌంట్ వస్తుంది. అలాగే అది కొంచెం ఒక గ్యారంటీ ఉంటుంది. గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. ఇట్లాంటివన్నీ అనేవాళ్ళు. సో, మేము ఎంత చెప్పినా కూడా మా దగ్గర రెండు ఉండేవి. మేము ఇన్స్యూరెన్స్ చేసేవాళ్ళం, మ్యూచువల్ ఫండ్స్ చేసేవాళ్ళం. సో, మీ దగ్గరే చేస్తాము, కానీ మ్యూచువల్ ఫండ్స్ వద్దులేండి, మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పి మాకు చాలా ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చేవాళ్ళు. మేము వద్దన్నా ఇచ్చేది ఇన్సూరెన్స్. చేయండి అన్న చేయబోయేది మ్యూచువల్ ఫండ్స్ ఆ రోజున. సో, అట్లా ఎప్పుడైతే 2008లో కూడా పెద్ద ఫాల్ వచ్చింది మార్కెట్‌లో. చాలా పెద్ద ఫాల్ చూసాక ఇంకా కొంచెం పానిక్ ఎక్కువయ్యారు. ఇది కరెక్ట్ కాదులే అని నిర్ణయం చేసుకున్నారు. 2014లో ఫాల్ వచ్చింది. అప్పట్లో మార్కెట్‌లో ఎలా ఉండేదంటే ఒక ఫాల్ వచ్చిందంటే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడానికి 2 ఇయర్స్ పట్టేది. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా అలాంటివి చూసిన తర్వాత భయమేసేది. కరెక్ట్ కాదేమో, మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ కాదేమో అనుకునేవాళ్ళు. అందరూ ఇన్సూరెన్స్ పాలిసీస్ మీద ఇచ్చేవాళ్ళు. సో, ఇప్పుడేమైందంటే మార్కెట్ అంతా ఒక 25 ఇయర్స్ తర్వాత అదే పబ్లిక్‌కి అర్థమైంది ఏంటంటే మార్కెట్‌లో వాలటాలిటీ ఉంటుంది. సేమ్ వాలటాలిటీ అయితే ఉంటుంది. కానీ మార్కెట్ పడిపోయినా మళ్ళీ పైకి లేస్తుంది. సో, కాబట్టి ఇది సేఫ్ ఇన్వెస్ట్‌మెంటే. మనం కనుక ఒక 3 ఇయర్స్ కనుక 5 ఇయర్స్ కనుక వెయిట్ చేయగలిగితే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రొడక్ట్ అని ఇప్పుడు జనాలకి ఒక రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పుడు మనం చూస్తాము, ప్రతి ఒక్కళ్ళు చెప్తాము మ్యూచువల్ ఫండ్స్‌లో చూడండి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. మీకు 18% రిటర్న్ వచ్చింది, 20% రిటర్న్ వచ్చిందని చెప్తాం. యాక్చువల్‌గా రిటర్న్ ఎందుకు వచ్చింది అని చాలామంది అడగరు. రిటర్న్ చూస్తాం తప్ప అసలు ఎందుకు వచ్చిందని దాన్ని పోస్ట్‌మార్టం చేయరు. ఇప్పుడు చూడండి 2005లో ఆ టైంలో మార్కెట్ ఎలా ఉండేదంటే మొత్తం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ మీరు చూస్తే హార్డ్‌లీ 5000 ఉండేది. బీఎస్‌సీ సెన్సెక్స్ 5000 ఉండేది. అలాంటి బీఎస్‌సీ సెన్సెక్స్ 5000 ఉన్న మార్కెట్ నుంచి ఇవాళ 80,000 దాకా వచ్చింది మార్కెట్. అంటే 16 టైమ్స్ మార్కెట్ ట్రిపుల్ అయింది. అందుకు మీరు ఏ ఫండ్ తీసినా కూడా 20% రిటర్న్, 25% రిటర్న్ వచ్చింది. సో, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ 25 ఇయర్స్ ఉందా అంటే క్వెషన్ మార్క్. లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి, పబ్లిక్ దగ్గర తీసుకునే అమౌంట్ అంతా కూడా ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు అంటే వాళ్ళు ఆ రోజు వచ్చిన అమౌంట్‌తో టీసీఎస్ షేర్లు కొన్నారు, టాటా రెడ్డిస్ షేర్స్ కొన్నారు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్స్ కొన్నారు. ఆ రోజున 2000 ఆ టైంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చాలా చిన్న బ్యాంక్. ఒక రూమ్‌లో ఉండేది అంతే ఆ బ్యాంక్. సో, అట్లాంటి బ్యాంక్ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క స్టేట్‌లోనూ ఉంది. సో, అంత డెవలప్ అయింది. అంత గ్రో అయింది కాబట్టి ఆ మ్యూచువల్ ఫండ్స్ అమౌంట్ అంతా అట్లాంటి స్టాక్స్ కొన్నారు కాబట్టి ఇవాళ మొత్తం ర్యాలీ అయితే వచ్చి అందరికి కొన్ని కోట్లయితే ఇచ్చింది. అయితే ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 25 ఇయర్స్‌లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌కి అంత సినారియో లేదు. అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అందుకే అంటారు పాస్ట్ పర్ఫార్మెన్స్ మే నాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ అనేది అందుకే. ఆ గతంలో వచ్చింది, ఆ వేవ్ వచ్చింది. కానీ అలాంటి మళ్ళీ రన్ అయితే రావు మార్కెట్‌లో. కాబట్టి ఇప్పుడున్న ఇన్వెస్టర్స్‌కి బై 2045లో ఇప్పుడు చూడండి ఆ రోజున మేము గట్టిగా చెప్పాం. మ్యూచువల్ ఫండ్స్‌లో వేయండి, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అని. ఆ రోజున మ్యూచువల్ ఫండ్స్ వద్దు అన్న వాళ్ళు ఎవరు అంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్స్. ఇన్సూరెన్స్ అడ్వైజర్స్‌లో మార్కెట్ రిస్క్ ఉంటుంది. బ్యాంక్ మేనేజర్స్ చెప్పారు. బ్యాంక్ మేనేజర్లు చెప్పారు హర్షద్ స్కామ్ జరిగింది. ఇలాంటి యూటీఐ స్కామ్ జరిగింది. సో, ఇట్లాంటివన్నీ చెప్పి వద్దన్నారు. ఇవాళ నేను చెప్తున్నానండి 2045 కల్లా, ఆ రోజు 2025లో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ గట్టిగా చెప్తున్నాను 2025లో. 2045 కల్లా చూస్తే ఎస్ఐఎఫ్ ఒకటి, పీఎంఎస్ ఒకటి, ఈ 2 కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ కింద స్టాండ్ అవ్వబోతున్నాయి మనకి రాబోయే రోజుల్లో. ఆ రోజుల్లో ఎలా అయితే ఇన్సూరెన్స్ అడ్వైజర్లు వద్దన్నారో ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్లు వద్దంటారు పీఎంఎస్‌ని. ఇవాళ మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్లు వద్దంటారు ఎస్ఐఎఫ్‌ని. కానీ మళ్ళీ అప్పుడు రియలైజ్ అవుతారు 2045లో. ఎప్పుడు కూడా మన ఇన్వెస్టర్స్ అందరూ 20 ఇయర్స్ తర్వాత తెలుసుకుంటున్నారు అది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పి. మళ్ళీ 2045లో సహీ హే అంటారు. ఇవాళ ఎవరైతే వద్దంటారో ఆ రోజు మళ్ళీ అందరూ ఎస్ఐఎఫ్ సహీ హే, పీఎంఎస్ సహీ హే అంటారు. ఏఎఫ్ కూడా లేదంటారా? ఏఎఫ్ కూడా చేయొచ్చండి. 1 crore కాబట్టి చెప్తున్నాను. అంటే ఒక ఆప్షన్ ఉంది. 1 crore ఉంటే 2 పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా, ఒక ఏఎఫ్‌లో తీసుకోవాలనేది మళ్ళీ క్వెషన్ మార్క్ అక్కడ. అవును. కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. దాని గురించి మనం మంచి క్వెషన్ అడిగారు మీరు. నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. షూర్. ఒకవేళ 1 crore ఉంటే 2 పీఎంఎస్‌లు చేయాలా, ఒక ఏఎఫ్ చేయాలా అనేది మంచి ఎపిసోడ్ చేద్దాం. సో, అదండి 2045 కల్లా చూస్తే మీకు నెక్స్ట్ రాబోయే రోజుల్లో సెబీ పెట్టింది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూపొందించిందే మెయిన్ అది.
మ్యూచువల్ ఫండ్స్లో కంటే కూడా నెక్స్ట్ ఏదైనా ఆల్టర్నేట్ ప్రోడక్ట్ రావాలి మా పబ్లిక్లోకి, ఏదైతే మీకు నెక్స్ట్ 20 yearsలో ఒక మంచి ప్రోడక్ట్గా నిలబడేది మార్కెట్లో ఉండాలని సెబీ లాంచ్ చేసింది. సో కాబట్టి ఏంటంటే ఎస్ఐపి ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఇక్కడి నుంచి రాబోయే 20 years తర్వాత చూస్తే కూడా మనకు ఒక మంచి ప్రోడక్ట్ కింద నిలిచేది ఏంటంటే ఎస్ఐపి అండ్ పిఎంఎస్. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియో ఒక 10 lakhs అబోవ్ అయింది అనుకోండి, ఒక 10 to 12 lakhs అయింది, ట్యాక్సేషన్ పోయినా కానీ 10 లక్షలు చేతిలో ఉంటుంది. ఆ 10 లక్షలు ఎస్ఐఎఫ్లో పెట్టేయమంటారా బ్లైండ్గా? ఇందులో మేము చెప్పే సలహా ఏంటంటే మా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో ఉందంటే అమౌంట్ అయితే ఉందంటే అందులో చూసుకోండి, నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ దగ్గర 25 lakhs 35 lakhs మ్యూచువల్ ఫండ్స్లో ఉంటున్నాయి. కానీ ఆ 25 lakhs ఉన్న పోర్ట్ఫోలియో మ్యూచువల్ ఫండ్లో మేము చూస్తే నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో మేము చేసే సలహా ఏంటంటే మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఏదైతే నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఉన్నాయో, ఇంకా 6%, 8%, 12% ఇచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి తీసేయండి. అలాంటివి మాత్రం తీసి మీరు ఏఎస్ఐఎఫ్ చేయండి. ఏవైతే మంచి రిటర్న్స్ ఇస్తున్నాయో, ఒక స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, వాటిని కలిసికని చెప్తున్నాం. సో కాబట్టి నాన్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అనేది తీసుకున్నాక మీరు స్విచ్ అవ్వచ్చు ఎస్ఐఎఫ్కి. అంటే స్విచ్ అవ్వంటే అమ్ముకొని బయటకు రావాలా, లేకపోతే అమ్మేసి మనం కొత్తగా ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. లేదా మన దగ్గర రిటైర్మెంట్ అయ్యాం, కొంచెం మంచి అమౌంట్ వచ్చిందన్న వాళ్ళు కూడా ఎస్ఐఎఫ్లో వేసుకోవచ్చు. లేదా బ్యాంక్లో ఎఫ్డీ ఉంది, 15 lakhs అన్న వాళ్ళు కూడా ఎస్ఐఎఫ్ చేసుకోవచ్చు. ఎస్ఐపి ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ రేపు రాబోయే 2045 కల్లా కూడా ది బెస్ట్ ప్రొడక్ట్ కింద మనకు నిలబడుతుంది ఎస్ఐఎఫ్. అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఒక 25 years లాంగ్ టర్మ్ అని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారో, ఇప్పుడు అదే 25 years కానీ 20 years కానీ ఇప్పుడు ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా? ఎందుకంటే ఫ్యూచర్ గ్రోత్ ఎస్ఐఎఫ్, పిఎంఎస్ ఇవన్నీ చెప్పారు. అండ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే బిగినర్స్కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే కార్పస్ కనుక 10 lakhs అండ్ అబోవ్ ఉంది అంటే ఎస్ఐఎఫ్కి వెళ్ళిపోమని చెప్తానండి. కార్పస్ కనుక 10 lakhs బిలో ఉందంటే మేము కూడా ఎస్ఐఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేస్తాము. ఎప్పటిదాకా అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో 10 lakhs బిల్డ్ అయ్యేంత వరకు. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు రిటర్న్స్ రావడం మనం గట్టిగా చెప్తున్నాము. మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన అమౌంట్ అయితే ఉంటుందో ఏదైనా ర్యాండమ్ ఒక ఫండ్ తీసుకోండి, అందులో దగ్గర 5,000 crores 6,000 crores ఆల్రెడీ ఉంది. ఆ కార్పస్ ఏయూ అంటారు, అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. సో ఒక్కొక్క ఫండ్లో మీరు చూసుకుంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ 10,000 crores ఉన్నాయి. ఈ 10,000 crores మనం వేసే ఎస్ఐపి వల్ల, లంసమ్ వల్ల, యాడ్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుంటే లాంగ్ రన్లో అది 1 lakh crore దాటిపోతుంది. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎడ్ల బండి అంటారు చూసారా, ఓడలో ఎడ్ల బండి ఉంటాయి. సో 2 మంచి ఎడ్ల బండి, మంచి బలంగా ఉన్న ఎడ్లకి ఒక కార్ట్ కట్టి, ఒక ట్రాలీలా కట్టి 10 బస్తాలు వేసారనుకోండి, బియ్యం బస్తాలు, అది పెరుగుతుంది బాగానే. అదే 20 బస్తాలు వేసారంటే కొంచెం స్లో అయిపోతుంది. 30 వేస్తే ఇంకా మీరు 50 అంటే లేవదిగా. సో అలాగే ఈ ఫండ్స్లో కూడా ఎప్పుడైతే కార్పస్ బిల్డ్ ఎక్కువ అయిపోతుంటాయో రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఫండ్స్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడున్న ఒక పాస్ట్ పర్ఫార్మెన్స్లో ఇచ్చాయి అంటే ఆ టైంలో 1000 crores ఉన్న ఫండ్స్ అవన్నీ 1000 crores ఉన్న ఫండ్ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. మనం అందులో వేసుకుంటూ ఎస్ఐపీలు వేసుకుంటూ వాటిని అప్పటికే మనం ఆల్రెడీ వాటిని 10,000 crores చేసేసాం. కాబట్టి రిటర్న్ పడిపోయింది. ఇంకా అప్పుడైతే 25,000 crores 30,000 crores 40,000 crores అయిందంటే రాబోయే రోజుల్లో ఫండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ చూడండి, ఎస్ఐఎఫ్స్ కొత్తగా వచ్చాయి. ఎస్ఐఎఫ్స్లో అసలు మీకు హార్డ్లీ 100 crores ఏం కూడా ఉండదు. అవును, ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి. సో వీటిలో పరిగెత్తడానికి అవకాశం చాలా ఉంది. అది ఫండ్స్ ఇప్పుడు ఫండ్ మేనేజ్ ఏం చేస్తారంటే ఇప్పుడున్న స్టాక్స్ కొంటారు. ఆ రోజుల్లో గతంలో ఇప్పుడు ఏమైంది, మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు మీకు అదే ఫండ్ మేనేజర్లు అదే ఎస్ఐఎఫ్లో వాళ్ళు రత్నాకర్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొత్తగా ఏవైతే బ్యాంక్స్ ఆపర్చునిటీ ఉందో అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు పరిగెత్తే అవకాశం ఎక్కువ ఉంది, స్కోర్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో కాబట్టి ఎస్ఐఎఫ్స్ బై 2045 కల్లా నెంబర్ 1 అవుతాయని చెప్తున్నాం. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.